వెల్కమ్ బ్యాక్. రాజకీయ పార్టీల నేతలు అలాగే పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, మహిళలు ఎంతో మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి ప్రత్యేక హోదాకి సంబంధించి, పోరుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలి అనే దానిపై వారి అభిప్రాయాలు మరిన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న వెంకయ్యనాయుడు గారి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. కేవలం చట్టంలో కొన్ని పదాల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, సాధ్యం కాని కేవలం సాధ్యాలు మాత్రమే పరిశీలించాలని పెట్టారు. కానీ మేము ఇప్పుడు సుసాధ్యం కానివన్నీ సాధ్యం చేస్తున్నాం ఈ ప్రత్యేక ప్యాకేజీ వల్ల అని చెప్తున్నారు. రైట్, మీరేమనుకుంటున్నారు? ప్రత్యేక హోదా వల్ల లాభమా, ప్రత్యేక ప్యాకేజీ వల్ల లాభమా? మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆ రోజున పార్లమెంట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. అదే సమయంలో రాత్రిపూట పార్లమెంట్ తలుపులు వేసి ప్రత్యేక రాష్ట్రాన్ని విభజన చేశారన్నారు. అది వాస్తవమే. అందరూ మిగిలిన ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ మీద ఒత్తిడి చేసినాయి. మేమే విభజన చేశామని ఈ రోజు కూడా చెప్తున్నాం. దానికి నష్టం కూడా మేము చెల్లించాం, మూల్యం చెల్లించక తప్పలేదు, మాకు అనుభవిస్తున్నాం. అయితే ఆ రోజున ఏదైతే మేము ప్యాకేజ్ ఇస్తామని చెప్పాం 5 సంవత్సరాలు అని చెప్తే 10 సంవత్సరాలు కావాలన్నారు. ఇదే వెంకయ్యనాయుడు గారు వెంటనే బయటకు వచ్చి సుష్మా స్వరాజ్ గారు ఇది ఒక్క సోనియా గాంధీ గారు వల్ల సాధ్యపడలేదు, ఈ రాష్ట్ర విభజనలో మేము ప్రధాన పాత్రధారులను బయట చెప్పుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున మరి ఆ రోజున 10 సంవత్సరాలు సాధ్యపడింది, ఈ రోజు ఎందుకు కాదు? దీంట్లో చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి మాట్లాడతాం, చాలా దురదృష్టకరం. మరి నువ్వు అడావిడిగా మన 11 గంటలకి రాత్రిపూట ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేస్తే దానికి ఎంతవరకు చట్టబద్ధత ఉంటుంది? మనకి హిందువులకి భగవద్గీత ఏ విధంగానో, క్రిస్టియన్స్ కి బైబుల్ ఏ విధంగానో, మహమ్మదీయులకి ఖురాన్ ఏ విధంగానో, మరి పార్లమెంటే మన భారతదేశానికి ఉన్నటువంటి ప్రధానమైన ఇది. దాంట్లో మాట్లాడి దానికి విలువ లేదని మాట్లాడి వెంకయ్యనాయుడు గారు మరి ఏ రకంగా అరుణ్ జైట్లీ గారి మాటకి ఏ మాత్రం విలువ ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక ప్యాకేజీ కాకపోతే మాకు అవసరం లేదని చెప్పి ముక్తకంఠంతో అందరం మాట్లాడుతున్నాం. ఆ రోజున ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు, తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ ఈశాన్య రాష్ట్రాలు అడ్డు పెడుతున్నాయి, లేకపోతే కొండ ప్రాంతాలకి అయితేనే ఉందో ఆంధ్రప్రదేశ్కి అర్హతలు లేవు, నీతి ఆయోగ్ అబ్జెక్షన్ చేస్తున్నాం, 14th ఫైనాన్స్ కమిషన్ అబ్జెక్షన్ చేస్తున్నారనే మాట వాస్తవం కాదు. వాళ్ళకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు, ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. అది చాలా దురదృష్టకరం. ఏదో ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి విదేశాల నుంచి వచ్చిన అప్పుకి ఆయన గ్యారంటీ ఉంటానని మరి అరుణ్ జైట్లీ గారు చెప్తున్నారంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకు ఉన్నటువంటి చిన్న చూపుకి తార్కాణం అని చెప్పి మిగతా అంశాల గురించి మాట్లాడడానికి మీ దగ్గరకు వస్తాను. ఏది ఏమైనా ఇక్కడ ప్రతిపక్ష పార్టీల ఒత్తిడి సరిపోదు, అధికార పార్టీ ముందుకు రావాలి ఒత్తిడి చేయటంలో, మిత్రపక్షం ముందుకు వస్తేనే అది సాధ్యం అంటున్నారు. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి ప్రత్యేక హోదాలో కొన్నే పేర్కొన్నారు, కానీ మేము అంతకంటే ఎక్కువగా ఈ 10 ఏళ్లలో పెట్టాల్సినవి కేవలం 2 ఏళ్లలో మేము అన్ని ఇనిషియేట్ చేసి పెడుతున్నాము ఆంధ్రప్రదేశ్ లో. మీరు అందరూ చూడండి, మొన్న ఉదాహరణలతో సహా వెంకయ్యనాయుడు గారి ప్రెస్ మీట్ లో చెప్పిన పరిస్థితి. మీరే ఉంటారు ఒక విద్యావేత్తగా? దీన్ని పూర్తిగా విభేదిస్తున్నాం మేము. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి అప్పట్లో ఒక విధంగా ఉంది. ఆయన వాస్తవాల్ని పక్కకు నెట్టేసి అప్పుడు చేసినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు సమర్థించుకుంటున్నాడు. ఆయన ఎలా సమర్థించుకుంటున్నాడనంటే, మీరు తెలుగు వాళ్ళం అయినటువంటి మనం ఖచ్చితంగా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవాలి, ఎందుకంటే ప్రత్యేక హోదా కంటే ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీయే మనకి లాభం చేకూరుస్తుంది అని ఒక తప్పుడు లెక్కల్ని మన ముందు పెట్టడం అనేది చాలా మనం పూర్తిగా వ్యతిరేకించాలి. ఎందుకంటే 14వ ఆర్థిక సంఘం ప్రకారం లెక్కలు చూసుకున్నా కూడా వాళ్ళు చెప్పినటువంటివి పరిశీలనలో ఉన్నాయి అని చెప్తున్నారు, కానీ అవి పూర్తిగా ప్రజలకు వాస్తవాలను మాత్రం తెలియచేయట్లేదు. అది తెలియచేయకపోవడం వల్ల ఇక్కడ ప్రజల్లో కొన్ని సమస్యలు సందిగ్ధంగా ఏర్పడడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి మనం చూడాల్సినటువంటి అంశాలు ఏంటంటే, భవిష్యత్తులో మనం అనేకమైనటువంటి సమస్యల్ని, సవాల్ని ఎదుర్కోబోతున్నాం. 13వ ఆర్థిక సంఘం ఏ విధంగా అయితే ఉందో అలాగే 14వ ఆర్థిక సంఘం ప్రకారం కూడా వాటిని లెక్కలోనికి తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలకి పూర్తిగా బాధ్యత వహించి ప్రత్యేకమైనటువంటి హోదా హక్కుని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి అది హక్కుగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడి హక్కుగా భావిస్తున్నాం మేము. రైట్, ఏదేమైనా ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఇప్పటికీ మభ్యపెట్టే పనులే జరుగుతున్నాయి, కానీ వాస్తవ పరిస్థితుల్లో పనులు జరగట్లేదనేది కొంతమంది అభిప్రాయంగా ఉంది. సార్ మీరే ఉంటారు, ఇప్పటికీ ప్రత్యేక హోదాకి కొన్ని ఆశలు ఉన్నాయి, సంఘటితంగా కనుక ముందరికి వెళ్తే ప్రత్యేక హోదా సాధించుకునే బలం మన దగ్గర ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరే ఉంటారు, మీ అభిప్రాయం ఏంటి? మేము ఏపీని విడదీస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. మేము అప్పుడే చెప్పాం,
విడదీయటం అయితే మీరు ఈజీగా విడదీయగలరు, కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించలేరు, దీన్ని అభివృద్ధి చేయలేరు, అంత తేలికైన విషయం కాదు అభివృద్ధి చేయటం అని చెప్పేసి ఆనాడే చెప్పాం. ఈ 2.5 సంవత్సరాల్లో జరిగింది అది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజీ ఇస్తున్నాము హోదాకు బదులు అన్నారు. ప్యాకేజీకి అనేది చట్టబద్ధత లేదు, హోదా అనే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. ఖచ్చితంగా హోదా ఇచ్చి తీరాలి, హోదాకి మేము పోరాటం చేస్తాం. అన్ని స్వచ్ఛంద సంస్థలనే ముందు పెట్టుకుని వెనక ఈ రాజకీయ పార్టీలు ఉండి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మా వెనకుండి, స్వచ్ఛంద సంస్థలు వెనకుండి మమ్మల్ని పోరాట దిశగా పయనింపజేయాలని మేము రాజకీయ పార్టీలను కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ మీద, ఈ పార్టీ ఆ పార్టీ మీద నిందలు వేసుకుని చివరికి హోదా రాకుండా చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. మీ ఉద్దేశం ఏంటి? సమైక్య పోరు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ప్రత్యేక హోదాపై పోరు కూడా ఆ విధంగానే జరగాలి. ఇది స్వచ్ఛందంగా విద్యావేత్తలు కానీ లేదా స్వచ్ఛంద సంస్థలు కానీ దీన్ని నడిపించాలి తప్ప రాజకీయ పార్టీలు నడిపించలేవు. రాజకీయ పార్టీలు నడిపిస్తే ఏదో రాజకీయ పార్టీకి పేరు వస్తుందని చెప్పేసి ఇంకో రాజకీయ పార్టీ బురద చల్లే ప్రమాదం ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు వెనక ఉండి స్వచ్ఛంద సంస్థలను ముందు పెట్టి ఈ పోరాటం కొనసాగించాలని నేను కోరుకుంటున్నా. తర్వాత ఇప్పుడు తెలంగాణలో దాదాపు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, పారిశ్రామిక వాళ్ళు కానివ్వండి, దాదాపుగా 160 సంస్థలు ఉన్నాయి. మరి మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ 160 సంస్థల్లో అలాంటి 160 కాకపోయినా కనీసం 100 సంస్థలైనా వస్తే గాని ఈ నిరుద్యోగులంతా ఉద్యోగులుగా మారే అవకాశం లేదని, ఖచ్చితంగా దాని మీద కూడా ప్యాకేజీ హోదాతో పాటు ఈ పారిశ్రామిక సంస్థలని, కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా తెలంగాణలో మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకురావడంలో మనందరం ముందుండి వాటిని తీసుకొచ్చినప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైట్. ఏది ఏమైనా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి, విద్యావేత్తలు ముందుకు రావాలి, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. వీటన్నింటి వెనుక పార్టీల ఇది ఉండాలని చెప్తున్నారు. అప్పుడే ప్రత్యేక హోదాను పూర్తి స్థాయిలో సాధించుకోగలమని చెప్తున్నారు. ప్రత్యేక హోదాపై తమ అభిప్రాయాలను తెలియజేయడానికి మరింత మంది సిద్ధంగా ఉన్నారు. వారందరి అభిప్రాయాలు తీసుకునే ముందు లైవ్ షోలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.